ఉంది. చుట్టూ బురద, మధ్యలో శిథిలాల దిబ్బలు, నీళ్లెండిపోయిన కళ్ళలో దైన్యం. ఇది జమ్మూ కాశ్మీర్ కిస్తవార్ జిల్లా చోసిటీ గ్రామంలో కనిపించినటువంటి దృశ్యం. క్లౌడ్ బరస్ట్ మిగిల్చిన పెను విషాదమిదే. జమ్మూ కాశ్మీర్ కిస్తవార్ జిల్లాలో మాచేల్ మాత కొలువు తీరింది. సముద్ర మట్టానికి 2800 మీటర్ల ఎత్తులో ఆలయం ఉంది. గత నెల 25న మాచేల్ మాత యాత్ర ప్రారంభమైంది. జమ్మూ ప్రాంతం నుంచి వేలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకున్నారు. అయితే మాచేల్ మాత యాత్రికుల కోసం చోసిటీ గ్రామంలో బేస్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి భక్తులు రోజు కాలినడకన మాచేల్ మాత ఆలయానికి వెళ్లి వస్తూ ఉంటారు. సెప్టెంబర్ 5న యాత్ర ముగుస్తుంది. ఇంతలోనే ఊహించలేని రీతిలో పెను విషాదం చోటు చేసుకుంది. క్లౌడ్ బరస్ట్ వల్ల వచ్చిన ఆకస్మిక వరదతో చోసిటీ గ్రామం నామరూపాలు లేకుండా పోయింది. ఇప్పుడు అక్కడ ఎటు చూసినా భయానక దృశ్యాలు కనిపిస్తున్నాయి. బురదలో కూరుకుపోయిన మృతదేహాలు దర్శనమిస్తున్నాయి. ప్రకృతి ఆగ్రహానికి నిలువెత్తు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. చోసిటీ గ్రామం వద్ద ప్రస్తుతం హృదయ విదారక పరిస్థితులు నెలకొన్నాయి. శిథిలాల నుంచి బయటపడుతున్న వాళ్ల కళ్ల నుంచి నీళ్లు రావడం లేదు. ఎందుకంటే వాళ్ళింకా షాక్లోనే ఉన్నారు. తాము బతికే ఉన్నామో లేదో వాళ్లకే అర్థం కావడం లేదు. తమ వాళ్లు ఏమయ్యారో కూడా తెలియదు. దీంతో బిత్తర చూపులు చూస్తున్నారు. చోసిటీ గ్రామంలోని యాత్రికుల శిబిరం వద్ద శిథిలాల నుంచి ఓ పసికందును కాపాడారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. అయితే ఆ చిన్నారుల తల్లిదండ్రుల జాడలేదు. చోసిటీ వద్ద సంభవించిన ఆకస్మిక వరద బాధితుల కోసం జమ్మూ కాశ్మీర్ అధికార యంత్రాంగం సహాయ చర్యలు ముమ్మరం చేసింది. యాత్రికులు, గ్రామస్తుల బంధువులకు వాళ్ల క్షేమ సమాచారం అందించేందుకు కంట్రోల్ రూమ్స్తో పాటు హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేసింది. వీటిని పర్యవేక్షించేందుకు 5 అధికారులను నియమించింది. ఈసారి మాచేల్ మాత యాత్రకు భారీగా వచ్చారు భక్తులు. దీంతో మధ్యాహ్నం సమయంలో ఆలయం వద్దకు పెద్ద సంఖ్యలో యాత్రికులు చేరుకున్నారు. క్లౌడ్ బరస్ట్ వల్ల ఆకస్మిక వరద రావడంతో చాలా మంది భక్తులు ప్రమాదంలో చిక్కుకున్నారని చెబుతున్నారు స్థానిక ఎమ్మెల్యే సునీల్ కుమార్ శర్మ. चुसोती गांव चूंकि यहाँ से लोग पैदल यात्रा करते हैं मचेल के लिए और यहाँ पे काफ़ी चहल पहल रहती है. बहुत ज़्यादा रश था उस वक्त. लंगर में भी ऐसा माना जाता है कि सैकड़ों की तादाद में लोग लंगर में खड़े थे और ठीक उसी जगह पे क्लाउड बरस्ट भी हुआ है. काफ़ी ज़्यादा नुकसान हुआ है. जब हम आए, मैं और शगुन जी सब डिस्ट्रिक्ट हॉस्पिटल में 98 इंजर्ड थे, जिनमें से 2 की मौत हुई है. बाकी लोगों को हमने शिफ्ट कराया है किश्तवाड़ के लिए. हमारी सारी टीम बीजेपी की, बाकी लोकल आर्मी, सीआरपी और लोकल पुलिस यहाँ पे लगी हुई थी. 42 डेड बॉडीज़ को अभी तक रिट्रीव किया गया है, जिसमें 11 मकामी लोग हैं, कुछ लोग मिसिंग हैं. జమ్మూ కాశ్మీర్లో మరిన్ని ప్రాంతాలకు క్లౌడ్ బరస్ట్ ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే ఎగువ ప్రాంతాలైన కుదరా, బందిపోరాకు ఆకస్మిక వరదలు ముంచుకొచ్చే ముప్పు ఉంది. దీంతో డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలను సిద్ధం చేశారు అధికారులు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక్కడ కూడా క్లౌడ్ బరస్ట్లు చోటు చేసుకున్నాయి. కులు జిల్లాలో క్లౌడ్ బరస్ట్ చోటు చేసుకుంది. సిమ్లా, లాహోల్, స్పితి ప్రాంతాల్లో పలు భవనాలు, బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి. కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. దీంతో జాతీయ రహదారులు సహా 332 మార్గాలను మూసివేశారు. స్కూళ్లకు సెలవులు ప్రకటించారు అధికారులు. సిమ్లాలో విద్యుత్ కార్యాలయం దెబ్బతింది. క్లౌడ్ బరస్ట్ ఇటీవలి కాలంలో తరచూ వినిపిస్తున్న మాట ఇదే. ఇంతకీ క్లౌడ్ బరస్ట్ అంటే ఏంటి? ఇది ఎక్కడొస్తుంది, ఎప్పుడొస్తుంది? ఉత్తర భారతంలో వరుస క్లౌడ్ బరస్ట్లకు రీజన్ ఏంటి? క్లౌడ్ బరస్ట్ మెరుపు వరద కారణంగా హోజీస్ లంగ్పా నాలా పొంగింది. దీంతో ఋషిదోగ్రి లోయలో 4 పౌరులు చిక్కుకుపోయారు. కిన్నౌర్ జిల్లాలోని సట్లెజ్ నదిలో 1 గాయపడ్డారు. హిమాచల్ ప్రదేశ్లో ఎత్తైన ప్రాంతాలకు చేరుకోగల లాజిస్టిక్స్ డ్రోన్ హై ఆల్టిట్యూడ్ LDHAలను వినియోగిస్తున్నారు అధికారులు. వాటి ద్వారా బాధితులకు ఆహారం, మంచినీళ్లు, ఇతర అత్యవసర వస్తువులను చేరవేస్తున్నారు. మొత్తానికి ఉత్తరాది రాష్ట్రాల్లో అనూహ్య వాతావరణం నెలకొంది. క్లౌడ్ బరస్ట్లు, ఫ్లాష్ ఫ్లడ్లతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. క్లౌడ్ బరస్ట్ ఇటీవలి కాలంలో తరచూ వినిపిస్తున్న మాట ఇదే. ఇంతకీ క్లౌడ్ బరస్ట్ అంటే ఏంటి? ఇది ఎక్కడొస్తుంది, ఎప్పుడొస్తుంది? ఉత్తర భారతంలో వరుస క్లౌడ్ బరస్ట్లకు రీజన్ ఏంటి? ఆకాశానికి చిల్లు పడిందా, కుండలతో ఎవరైనా నీళ్లు కుమ్మరించారా అన్న రీతిలో ఒక్కసారిగా పెద్ద మొత్తంలో నీరు వచ్చి పడడమే క్లౌడ్ బరస్ట్. భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో ప్రత్యేక పరిస్థితుల్లో గాలి ఎగువ దిశగా ఉధృతంగా వీస్తుంది. దీంతో పైనుంచి కిందకు పడాల్సిన నీటి బిందువుల్ని అడ్డుకుంటుంది. అయితే గాలి వీయడం ఆగిపోగానే ఒక్కసారిగా వర్షం నీరు కింద పడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే క్లౌడ్ బరస్ట్ జరిగిన చోట ఏర్పడే జలప్రళయం నుంచి తప్పించుకోవడానికి ఆస్కారమే ఉండదు. భవనాలు, బ్రిడ్జిలు అనే తేడా లేదు. దేన్నైనా క్షణాల్లో తుడిచిపెట్టేస్తుంది క్లౌడ్ బరస్ట్. ఉత్తర భారతంలో ఇటీవల కాలంలో తరచూ క్లౌడ్ బరస్ట్లు సంభవిస్తున్నాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఊహించవచ్చు. క్లౌడ్ బరస్ట్ సంభవిస్తుందో లేదో మాత్రం ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. అలాగే దాని తీవ్రతను కూడా
ముందుగా అంచనా వేయడం కష్టతరమే. అంతటి ప్రమాదకరమైన ప్రకృతి వైపరీత్యం క్లౌడ్ బరస్ట్. ఈ నెల 5న ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లా ధారాలిలో క్లౌడ్ బరస్ట్ సంభవించింది. గ్రామంతో పాటు సమీపంలోని ఆర్మీ క్యాంప్ బురదలో తుడిచిపెట్టుకుపోయాయి. ఇంతవరకు 2 చనిపోయినట్లు మాత్రమే నిర్ధారించారు అధికారులు. మరో 68 మందికి సంబంధించిన ఎలాంటి ఆచూకీ లేదు. వీళ్లంతా బురదలో కూరుకుపోయి చనిపోవడం లేదా వరద నీటిలో కొట్టుకుపోయి ఉంటారని భావిస్తున్నారు అధికారులు. కనిపించకుండా పోయిన వాళ్లలో 24 మంది నేపాలీలు కాగా 9 మంది ఆర్మీ సిబ్బంది ఉన్నారు. అలాగే 14 మంది స్థానికులు, 6 సాధారణ పౌరులు ఉన్నారు. ये करवन आया 1:30 पे आए हम इधर से पासे में फिर देखा हमने कई आदमी उड़ के जा रहे थे नीचे कई मकान बह गए इधर हट थे सारे पेड़ थे सारे खत्म हो गए। उसमें इतना भयंकर देवी आपदा है कि जिसमें कि लोगों को भागने तक का मौका नहीं मिला और इसमें कि काफी लोगों का मिसहैपनिंग होने की जो बात आई है सामने बहुत भयंकर था। मुश्किल से 10 सेकंड का पूरा फ्लड था उसके बाद नॉर्मल वाटर था। క్లౌడ్ బరస్ట్ వల్ల వచ్చిన ఫ్లాష్ ఫ్లడ్తో ధారాలి గ్రామం సగానికి పైగా బురదలో కూరుకుపోయింది. 1300 మందిని సహాయ బృందాలు రక్షించాయి. ఇప్పటికీ గ్రామానికి రోడ్డు మార్గం పునరుద్ధరణ పూర్తి కాలేదు. దీంతో సహాయ బృందాలు హెలికాప్టర్లో వచ్చి గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. మే నెలాఖరున సిక్కింలో క్లౌడ్ బరస్ట్ సంభవించింది. దీంతో రోడ్లు, బ్రిడ్జిలు దెబ్బతిన్నాయి. 8 మంది చనిపోయారు. ఇటీవల కాలంలో ఉత్తర భారతదేశంలో తరచూ క్లౌడ్ బరస్టులు సంభవిస్తున్నాయి. క్లైమేట్ చేంజ్ వల్ల వాతావరణంలో విపరీత పరిస్థితులు నెలకొంటున్నాయని అంటున్నారు నిపుణులు.